అండ్ ఎస్ మరి ఇప్పుడు ఈ టీంని విష్ చేయడానికి వచ్చిన మా తేజస్వీరావు మాటలు వినేద్దాము. సినిమా పేరు తెలుసు కదా, హే భగవాన్. పోయింది, ప్రిపేర్ అయిందంతా పోయింది. పోయిందా? సుదర్శన్ గారు కూడా తప్పు చేశారు కదా ఇందాక. సేమ్ చేశారు, అందుకే మిస్టేక్స్ చేయకూడదని ముందు చెప్పా. హాయ్ అండి, గుడ్ ఆఫ్టర్నూన్. ఫస్ట్లీ థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్ యూ ఫర్ ది ఎంటైర్ టీమ్ నన్ను ఇన్వైట్ చేసినందుకు. ఈ టీజర్ లాంచ్లో ఈ స్టేజ్ మీద ఒక చిన్న పాట అయినందుకు నేను చాలా ఆనర్డ్గా ఫీల్ అవుతున్నాను. థ్యాంక్ యూ. అండ్ కమింగ్ టు ద టీజర్, చాలా బాగా అనిపించింది. అది చాలా క్వర్కీగా, చాలా ఫన్గా. ప్రతి యాక్టర్, సుదర్శన్ గారు, సుహాస్ సార్, శివాని నగరం మ్యామ్, ఎవ్రీబడి డిడ్ అ గ్రేట్ జాబ్. టైమింగ్ కానీ ఎవ్రీథింగ్. నేను చాలా క్యూరియస్గా ఉన్నాను ఇప్పుడు February 20th వెళ్ళి సినిమా చూడడానికి, ఆ ఫ్యామిలీ బిజినెస్ ఏంటో తెలుసుకోవడానికి. సో కంగ్రాచులేషన్స్ టు ది ఎంటైర్ టీమ్, డైరెక్టర్ గోపి గారు, ప్రొడ్యూసర్ గారు, అండ్ డిఓపి సార్, ఎడిటర్ సార్, ఎవ్రీబడి కంగ్రాచులేషన్స్ అండి. అండ్ ఆల్ ద బెస్ట్, విషింగ్ ది ఎంటైర్ టీమ్ the best for the film. And coming to Vamsi sir and Banivas sir, congratulations and all the best sir. Banivas sir and Vamsi sir unnaru ante definitely oka promising content vastundi ani audience lo already namakam undi. So ee film meeku ఇంకా ముందు ఫిల్మ్స్ కన్నా చాలా సక్సెస్ ఇవ్వాలని కోరుకుంటున్నాను సార్. అండ్ యా, ఐఎమ్ విషింగ్ టు బీ అ పార్ట్ ఆఫ్ ద సక్సెస్ మీట్ యాజ్ వెల్. థ్యాంక్ యూ సో మచ్. సూపర్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ యూ నో ద క్వశ్చన్ కదా, సో తేజస్వీరావు యాక్ట్రెస్ కాకపోయి ఉంటే ఏం బిజినెస్ చేసేవారు? జాబ్, గవర్నమెంట్ జాబ్. జాబ్ ఈజ్ నాట్ బిజినెస్. ఓకే, బిజినెస్ ఏదైనా సినిమాలో బిజినెస్ చేసే, సినిమాలోనే. ఓకే, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ. అండ్ అఖిల్ రాజ్, మిస్టర్ అఖిల్ రాజ్, ప్లీజ్ స్పీక్. హాయ్ అందరికీ, మీడియా మిత్రులకి, అండ్ ఇక్కడికి వచ్చిన అంటే మంచి హ్యాపీ అనిపిస్తుంది, చాలా హ్యాపీ అనిపిస్తుంది మళ్ళీ స్టేజ్ మీదకి రావడం. అండ్ ఎస్పెషల్లీ ఫస్ట్ రీజన్ వంశీనందిపాట అన్న అయితే, ఇంకొక రీజన్ నాకు సుహాస్ అన్న అంటే నాకు చాలా ఇష్టము. ఎందుకంటే నాకు ఒక ఇన్స్పిరేషను. నేను చాలా రోజులు అంటే వద్దు ఇంకేమన్నా మన వల్ల కాదేమో వెళ్ళిపోదాం అనుకున్న ప్రతిసారి సుహాస్ అన్న ఇంటర్వ్యూలు కానివ్వండి, సినిమాలు కానివ్వండి, అంటే ఒక జర్నీని ఇన్స్పిరేషన్గా తీసుకున్నాం. సో అట్లా తీసుకొని నేను కూడా ఈ స్టేజ్లో ఉన్నా అంటే ఎక్కడనో ఒక దగ్గర సుహాస్ అన్న కూడా కారణమే. థ్యాంక్ యూ సుహాస్ అన్న ఫర్ దట్. అంటే మాలాంటి యంగ్ యాక్టర్స్ అందరికీ ఇన్స్పిరేషన్ ఇస్తూనే ఉండాలి మీరు. ఈ సినిమా పక్కా హిట్ అవుతుంది, రాసి పెట్టుకోండి. ఎందుకంటే వంశీనందిపాట్ అన్న వాళ్ళు తీసుకున్నారు ప్రాజెక్టు, బన్నీవాస్ గారు అండ్ వంశీనందిపాట్ గారు. సో డెఫినెట్లీ ఈ ప్రాజెక్ట్ హిట్ అవుతుంది. అండ్ నేను కూడా కంగ్రాచులేట్ చేస్తున్నా. అండ్ February 10, 20th రోజు సినిమా చూడడానికి ఫస్ట్ షోకి నేను కూడా రెడీగా ఉన్నా. ఐఎమ్ వెయిటింగ్. ఫ్యామిలీ బిజినెస్ ఇంతకి ఏంటి భయ్యా చెప్పరా? థియేటర్లోనే తెలుసుకోవాలి ఆ బిజినెస్ ఏంటో. అండ్ కంగ్రాచులేషన్స్, చాలా బాగా అనిపించింది నాకు టీజర్. అండ్ కంగ్రాచులేషన్స్ శ్రవంతి, అండ్ వెరీ హ్యాపీ. అంటే నేను కూడా ఒకప్పుడు యాంకరింగ్ నుంచి ఇటు సైడ్ వచ్చిన. సో ఐ విష్ యూ గుడ్ సక్సెస్ టు యూ. సుదర్శన్ అన్న, మీ బోర్ వేస్తే బోర్లో పెట్టా వచ్చేదాకా ఆ డైలాగ్ నుంచి ఫుల్ ఫాలో అయ్యేటోని నేను, మా ఫ్రెండ్స్. సో హ్యాపీ. అండ్ ఈరోజు ఇక్కడికి వచ్చి మిమ్మల్ని కంగ్రాచులేషన్స్ చేస్తున్నా. మీకు సపోర్ట్ ఇచ్చేంత పెద్ద కాదు, బట్ యా ఆఫ్ కోర్స్ థ్యాంక్ యూ. అండ్ ప్రొడ్యూసర్స్ అండ్ విప్లవ్ గారు అండ్ ఎవ్రీవన్ థ్యాంక్ యూ మార్తాండ్ అన్న వచ్చి ఇట్లా సినిమాలు సపోర్ట్ చేస్తున్నందుకు. అండ్ శివాని, హాయ్. మనం ఎప్పుడు కలవలేదు, బట్ ఇప్పుడే కలుస్తున్నాం. గుడ్ లక్ టు యూ. అండ్ ఈ సినిమాతో కూడా మీరు సక్సెస్ స్ట్రీక్ని కంటిన్యూ చేస్తారని కోరుకుంటున్నా. థ్యాంక్ యూ. February 20th మర్చిపోకండి, ఆ బిజినెస్ ఏందో తెలుసుకోండి. నాకు కూడా చాలా క్యూరియస్గా ఉన్నా తెలుసుకోవడానికి. నిజంగా తెలీదా మీకు కూడా? నాకు కూడా నిజంగా అడగలేదు ఎవరిని. ష్యూరా? అయితే ఏమనుకుంటున్నారు, గెస్ట్ చేయొచ్చు కదా. నేనా? గెస్ ఫ్యామిలీ బిజినెస్ అంట. ఫ్యామిలీ బిజినెస్ అంటే ఆయన ఎప్పుడెప్పుడు టేక్ ఓవర్ చేద్దామా అని వెయిట్ చేస్తున్నారు. ఏమై ఉంటుంది? పచ్చళ్ళ బిజినెస్ లేదా ఎండు చేపలు. ఓకే, ఇంకేమన్నా? అయ్యయ్యో,
లేదు ఏ బిజినెస్ చేస్తాడో నాకు తెలియదు కానీ ఆ బిజినెస్ మాత్రం క్రేజీగా ఉంటుందని నాకు తెలుసు. సినిమా బిజినెస్ మాత్రం సూపర్ సక్సెస్ అవ్వాలని యా ఎగ్జాక్ట్లీ డెఫినెట్లీ సినిమా బిజినెస్ అయితే గట్టిగా అవుతుంది, అయితే క్లారిటీ ఉంది నాకు. సూపర్. థ్యాంక్ యూ సో మచ్ అఖిల్, థ్యాంక్ యూ ఫర్ కమింగ్ అండ్ సపోర్టింగ్ ద టీమ్, థ్యాంక్ యూ. అండ్ ఎస్, ఇప్పుడు మా లిటిల్ హార్ట్స్ సాయి మార్తాండ్ గారిని నేను ముందే క్వశ్చన్ అడిగేసి వచ్చేమో, ఆయన డైరెక్టర్ అవ్వకపోయి ఉంటే లిటిల్ హార్ట్స్ అమ్ముకునేవారేమో. నేను గోటీల్ బిజినెస్, ఏది గోటీల్ ఫ్యాక్టరీ బాగా నడుస్తుంది ఇప్పుడు. కుడుకుడే ఫ్యాక్టరీ. ఓకే సూపర్ అండి, ఆల్ ద వెరీ బెస్ట్. స్పీచ్కి ముందుగా వంశీ నందిపాటి గారికి థ్యాంక్ యూ సో మచ్ సార్, నన్ను ఇన్వైట్ చేసినందుకు. ఐ థింక్ లిటిల్ ఆర్ట్స్తోనే వంశీ గారు ఇంకా బన్నీవాస్ గారు కొలాబరేట్ అయ్యి స్టార్ట్ చేశారు ముందు నుంచా. బట్ సో దాని తర్వాత వచ్చిన రాజు రాంబాయ్ పెద్ద హిట్ అయింది, ఈషా హిట్ అయింది, అండ్ ఇప్పుడు హే భగవాన్. డెఫినెట్గా టీజర్ చూసిన తర్వాత నాకైతే అనిపిస్తుంది Feb 20th యూ హ్యావ్ ఎ హిట్ ఇన్ యువర్ హ్యాండ్ సార్. అందరికీ కంగ్రాచులేషన్స్. ఆల్మోస్ట్ లైక్ లిటిల్ ఆర్ట్స్ టీమే దీంట్లో సగం వరకు పనిచేశారు. శివాని మెయిన్గా, శివాని గోపి గారు చెప్పినట్టు శివాని ఓన్లీ ఫుడ్ గురించే మాట్లాడతారు డైరెక్టర్లతో. ఎప్పుడే ఫుడ్ తిందాము, ఎక్కడ బాగుంటుంది అని చెప్పి. అప్పుడు మేము బెంగళూరు షూట్ చేస్తున్నప్పుడు చెప్పేది హే భగవాన్ గురించి, చాలా బాగా వస్తుంది, పక్కా హిట్ అవుతుంది, హ్యాట్రిక్ అవుతుంది అని చెప్తుండే. సో ఐ విష్ దిస్ విల్ బి యువర్ హ్యాట్రిక్ శివాని, కంగ్రాచులేషన్స్. అండ్ ఈ సినిమాకి ఎడిటర్ కింద చేసిన విప్లవ్ అన్న మాకు టీజర్ ట్రైలర్స్ చేశారు. ఆయన వర్క్ చాలా ఇష్టం నాకు. ఈ సినిమా కూడా చాలా బాగా వచ్చిందని చెప్పారు. సో యూ కెన్ సీ దట్ ఇన్ టీజర్ వైబ్ కానీ, బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ, దేర్ పర్ఫార్మెన్సెస్ మొత్తం ఉన్న కమీడియన్స్ కానీ అందరూ చాలా బాగా చేశారు. నేను సుదర్శన్ గారి బిగ్ ఫ్యాన్. నేను ఇంటర్లో 10th ఆ టైంలో ఇదిగో ప్రియాంక, మోడీ ఈజ్ మై డాడీ, అమెరికాకి దారేది, ఇవన్నీ విపరీతంగా చూస్తుండే. సమ్వేర్ చాలా ఇన్స్పైర్ చేస్తుండే ఆయన కామెడీ కానీ, టైమింగ్ కానీ. మెయిన్గా ఆ డైలాగ్, మీ ఊర్లో బోర్ వేస్తే బానిట పడుద్దా అని. హ్యూజ్ ఫ్యాన్ అన్న, గుడ్ టు సీ యూ. 10 years అవుతాయి, ఫుల్ సర్కిల్ మూమెంట్ నాకు. ఇక్కడ ఆ డైలాగ్ అంతమంది ఫ్యాన్స్ ఉన్నారు కాబట్టి ఒకసారి సుదర్శన్ గారు ఆ డైలాగ్ చెప్తారు. అంటే కంప్లీట్ కంటెంట్ చూడకుండా అదొక డైలాగ్ చెప్తే అర్థం అవుతుందో లేదో. ఎరా అంటే మామూలుగా మనిషి 6'2", 6'4" ఉన్నప్పుడు వేసే డైలాగు, ఎరా మీ ఊర్లో బోర్ వేస్తే బోర్నవిట పడద్దా. ఇంకా సుహాస్ అన్న గురించి చెప్పాలి. అన్న పెద్ద ఇన్స్పిరేషన్ మా అందరికీ. హూ హ్యాస్ నో బ్యాక్గ్రౌండ్. సుహాస్ అన్న లైక్ బిగ్ ఇన్స్పిరేషన్. ఆయన కలర్ ఫోటో కానీ, అంబాజీపేట కానీ. ఐమ్ హ్యూజ్ ఫ్యాన్ ఆఫ్ యువర్ యాక్టింగ్ అన్న. ఆల్ ది బెస్ట్ అన్న, ఆల్ ది బెస్ట్. యా థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ అండి. సాయి మార్తాండ్ గారు ఒకటే క్వశ్చన్, మీరు శివాని కోసం వచ్చారా, వంశీ గారి కోసం వచ్చారా? నేను సుహాస్ కోసం స్మార్ట్. థ్యాంక్ యూ సో మచ్ సాయి మార్తాండ్ గారు. అండ్ ఇప్పుడు డైరెక్టర్